దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని. ఎవరికిది? ఆది కన్నా మొదట అధ్యాయం ఆదాముతో మాట్లాడుతున్నాడు. అప్పటికి ఆదాము చేశాడు. ఆదాముతో అంటున్నాడు. ఆదాముతోనే కాదు, ఆదాములో ఉన్న నీతో కూడా. లేవా నువ్వు ఆదాములో? నువ్వు ఆదాములో ఉన్నావు. అప్పటికి ఆదాములో నుండి వచ్చిన వారు మనం. అంటే అది ఆదాము ఒక్కడికే కాదు, ఆదాములో ఉన్న మనకి కూడా ఆశీర్వాదాలు పలికేశాడు దేవుడు. ఆదాము గురించి పలికిన మాట అనుకుంటున్నాం మనం. కాదు వెళ్ళారా? ఆదాముతోనే పలికినట్టు మనకు కనిపిస్తుంది అక్కడ. కానీ ఆదాము లోపల ఉన్న మనల గురించి ఆలోచించరా? అప్పటికి మనం ఆదాములో ఉన్నాం. మనం అందరం ఆదాము నుంచి అవ్వ నుంచి వచ్చిన వారు కదా. సో పలుకుతున్న మాట ఆదాము ఒక్కడికే కాదు, ఆదాములో ఉన్న మనతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు విస్తరించకుండా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. దేవుడు నన్ను విస్తరింపజేయట్లేదు అనుకుంటున్నావు. కాదు కాదు, ఆ తలపు ఆయనకు లేదు. నువ్వు ఫలించడమే ఆయన ఉద్దేశం. నువ్వు అభివృద్ధి పొందడమే ఆయన ఉద్దేశం. విస్తరించబడటమే ఆయన ఉద్దేశం. ఆయన అదే అనుకుంటున్నాడు. కానీ కొద్ది ఎడబాటు నీవు తెచ్చుకుని దేవునికి, నీ పాపం ద్వారా నువ్వు చేసిన క్రియల ద్వారా దేవునికి ఎడబాటు అయ్యి విస్తరింపజేయట్లేదు, దేవుడు నన్ను ఫలింపజేయట్లేదు, దేవుడు నన్ను అభివృద్ధి చేయట్లేదు అనుకుంటున్నావు. దేవుని ఉద్దేశం అది కదమ్మా. ఎప్పుడో అనాది ప్రణాళికలోనే దేవుడు మాట్లాడేశాడు కదా. ఆదాములో ఉన్న మనతో మాట్లాడు, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నువ్వు విస్తరించాలి అంటున్నాడు. అది నీ వాగ్దానం.